ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. మరి ఆ పార్టీకి చెందినటువంటి 7 రాజ్యసభ ఎంపీలు అయితే పార్టీని వీడారు, బీజేపీలో చేరినట్లుగా కూడా ప్రకటించారు. మరి దీంతో రాజ్యసభలో అయితే ఆప్నకు ఉన్నటువంటి 10 మంది ఎంపీల్లో మెజారిటీ ఎంపీలు అయితే పార్టీని వీడినట్లయిపోయింది. మరి 3/2 మంది అయితే పార్టీ మారితే ఫిరాయింపుల యొక్క చట్టం అనేది వర్తించదు కాబట్టి ఇక పార్టీని వీడినటువంటి వారిపైనైతే వేటుపడే అవకాశాలు కూడా లేనట్టే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్లో కూడా ఇక లుకలుకలు మొదలయ్యాయన్న వార్తలు కూడా వెలువడుతూ ఉన్నాయి. మరి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరినటువంటి 7 రాజ్యసభ సభ్యుల్లో 6 పంజాబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వారే కావడంతో అయితే వారితో పంజాబ్ ఆప్నకు చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు అయితే సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. వచ్చే ఏడాది పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మరి ఈ పరిణామాలు ఆప్నకైతే తీవ్రమైనటువంటి సంకటంలోకి నెట్టిపారేశాయని చెప్పుకోవాలి. మరి ఇదంతా శుక్రవారం ఏదైతే ఇక రాఘవ్ చద్దా తదితర ఆప్ ఎంపీల ఆకస్మిక మీడియా సమావేశంలో ప్రారంభమైంది. ఇటీవలే ఆప్ రాజ్యసభ ఉపనేత పదవి నుంచి తొలగింపునకైతే గురైనటువంటి రాఘవ్ చద్దా తన యొక్క స్థానంలో ఆ పదవి చేపట్టినటువంటి మరో ఎంపీ అశోక్ మిత్తల్తో కలిసి అయితే ఢిల్లీలోని ఇక కాన్స్టిట్యూషనల్ క్లబ్లో అయితే విలేకరుల సమావేశంలో ఆయన నిర్వహించారు. మరి వారితో మరో ఎంపీ కూడా ఇక సందీప్ పాఠక్ కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరి రాఘవ్ చద్దా మాట్లాడుతూ ఇక తమతో పాటుగా కూడా మరో 4 ఆప్ ఎంపీలు ఇక స్వాతి మలివాల్, క్రికెటర్ హర్భజన్ సింగ్, ఇక విక్రమ్ సహాని, రాజేందర్ గుప్తా పార్టీ సభ్యత్వానికి అయితే రాజీనామా చేశారని చెప్పేసి తెలియజేశారు. తమ బృందం బీజేపీలో విలీనమవుతున్నట్లుగా కూడా తమ సంతకాలతో కూడినటువంటి లేఖనైతే రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్కు ఇక సమర్పించారు. మరి రాజ్యాంగం ప్రకారం కూడా 3/2 మంది సభ్యులైతే ఉంటే ఖచ్చితంగా వేరే పార్టీతో అయితే విలీనం కావచ్చు అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. నాయకత్వ కాలంలో అయితే 15 ఏళ్ల ఆప్నకైతే ఆయన మొత్తం పూర్తిగా ఆయన శ్రమనంతా కూడా దారాదత్తం చేసినట్లుగా ఆయన మాట్లాడారు. మరి నా రక్తం ఇక శ్వేతంతో ఆ పార్టీని నిర్మించాను, కానీ ప్రస్తుతం అయితే ఆ పార్టీ ఇక నిర్దేశించుకున్నటువంటి సిద్ధాంతాలు విలువల నుంచి అయితే పూర్తిగా దూరం జరిగింది. మరి వారి నేరాల్లో నేను పాలు పంచుకోవడం లేదు కాబట్టి నన్నైతే ఖచ్చితంగా పక్కకు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. మరి అందువల్లే బయటకైతే రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అయితే ఆయన తెలియజేశాడు. మరి ఇకపైన ప్రజలకైతే మరింత దగ్గరగా ఉండి పనిచేస్తా అని కూడా రాఘవ్ చద్దా వెల్లడించారు. అనంతరం ఈ ముగ్గురు ఎంపీలు బీజేపీ ప్రధాన కార్యాలయానికి అయితే వెళ్ళి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అయితే కలుసుకున్నారు. మరి అనంతరం ఇక నితిన్ నబీన్ ఎక్స్లో కూడా ఒక పోస్ట్ పెట్టారు. బీజేపీ కుటుంబంలోకి రాఘవ్ చద్దా, ఇక సందీప్ పటాక్, ఇంకా అశోక్ మిట్టల్కు స్వాగతం పలికాను. మరి ఏదైతే వికసిత భారత్ లక్ష్యంగా అయితే ప్రధాని మోదీ సారథ్యంలోనే పనిచేసేందుకు అయితే హర్భజన్ సింగ్, ఇక స్వాతి మలివాల్, రాజేందర్ గుప్తా, ఇక విక్రమ్ సహానీలకైతే శుభాకాంక్షలు తెలుపుతున్నా అంటూ కూడా ఆయన పేర్కొంటూ తన యొక్క ట్విట్టర్ వేదికగా ఆయన ఆ విధంగా మెసేజ్ పెట్టారు. మరి ఆప్ను వీడినటువంటి 7 కూడా స్వాతి మలివాల్ అయితే ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా మిగతా 6 పంజాబ్ నుంచి అయితే రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరి ఈ పరిణామం పైన ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎక్స్లో స్పందిస్తూ పంజాబ్లకైతే ఇక బీజేపీ మరోసారి ద్రోహం చేసిందని చెప్పేసి ఆయన విమర్శించారు. ఆప్ కీలక నేత పంజాబ్ ముఖ్యమంత్రి ఇక భగవంత్ మాన్ కూడా ఇక పార్టీని వీడినటువంటి ఎంపీలు అయితే ద్రోహులని చెప్పేసి ఆయన మండిపడ్డారు. మరి తనకు వ్యతిరేకంగా ఏదైనా కుట్ర పన్ని ఆప్ను బలహీనం చేయాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నించిందని, కానీ మరి అటువంటి అవకాశం ఏది కూడా దొరకపోవడంతో ఇక ఈ విధంగా అయితే పార్టీని దెబ్బతీద్దామనుకున్నారని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. అయినప్పటికీ కూడా పార్టీకి నష్టమైతే జరగదని, పార్టీని వీడినటువంటి 6 వ్యక్తులే పంజాబ్ కాదని చెప్పేసి రాష్ట్రం యావత్తు అయితే ఆప్ వెంట కొనసాగుతోంది, ఆప్ వెంటనే ఉంటుంది అని అన్న కోణంలో అయితే ఆయన మాట్లాడారు. బీజేపీ ఆపరేషన్ లోటస్ ద్వారా అయితే తమ యొక్క పార్టీలో వెన్నుపోట్లను ప్రోత్సహించి ఇక చౌకబారు రాజకీయాలకైతే పాల్పడుతుందని చెప్పేసి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అయితే విమర్శించారు. మరి బీజేపీలో చేరినట్లుగా ప్రకటించినటువంటి రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, ఇక సందీప్ పాఠక్ల పైన ఇక అనర్హత వేటు కూడా వేయాలని చెప్పేసి రాజ్యసభ చైర్మన్కు విజ్ఞాన పత్రం సమర్పిస్తామని చెప్పేసి కూడా వెల్లడించారు. మరి ఆప్లో తిరుగుబాటు పైన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఇక ప్రదీప్ భండారీ స్పందిస్తూ కూడా
తమపై ఏదైతే విభిన్నమైనటువంటి పార్టీ అని అంటే తమది ఒక విభిన్నమైనటువంటి పార్టీ అని చెప్పేసి చెప్పుకున్నటువంటి ఆప్ ప్రస్తుతం అయితే అవినీతికి చిరునామాగా మారిపోయిందని కూడా ఆరోపించారు. మరోవైపు ఆప్లో జరిగినటువంటి ఈ పరిణామాలపైన అయితే సామాజిక కార్యకర్త అన్నా హజారే కూడా స్పందిస్తూ పార్టీ సరైన దారిలో వెళ్ళి ఉంటే ఇలాంటివి జరిగేవి కావని చెప్పేసి కూడా ఆయన అన్నారు. మరి ఇది పార్టీ యొక్క నాయకత్వం వైఫల్యమేనని చెప్పేసి వ్యాఖ్యానించారు ఆయన. మరి పార్టీని వీడినటువంటి వారు ఏవైనా సరే ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారని చెప్పేసి మరి అందుకే ఆ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ నేతగా ఉన్నటువంటి రాఘవ్ చద్దా పార్టీ వైఖరికి అనుగుణంగా వ్యవహరించడం లేదని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం మీద ముఖ్యంగా ప్రధాని మోదీ మీద అయితే అవసరమైనటువంటి సందర్భాల్లో కూడా విమర్శలు చేయటానికి వెనుకంజ వేస్తున్నారని చెప్పేసి కూడా ఆప్ నేతలైతే ఇటీవల విమర్శించారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయనను డిప్యూటీ నేత పదవి నుంచి అయితే తప్పించారు. ఆయన స్థానంలో ఇక లవ్లీ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఇంకా ఎంపీ అశోక్ మిత్తల్ అయితే నియమించారు. మరి ఆ పదవిలో నియామకమైన వెంటనే కూడా అశోక్ మిత్తల్ ఇక నివాసం పైన ఈ ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రాఘవ్ చద్దాతో పాటు కూడా అశోక్ మిత్తల్ కూడా ఆప్ను వీడటం అయితే గమనార్హంగానే చెప్పుకోవచ్చు. దీనిపైన అయితే ఆప్ వర్గాలు స్పందిస్తూ పార్టీని వీడినటువంటి 7 ఎంపీల్లో పలువురు అయితే వ్యాపారవేత్తలని చెప్పేసి ఇక కేంద్ర ప్రభుత్వం ఈడీ సిబిఐలతో భయపెడుతోందని చెప్పేసి అయితే వారు ఈ నిర్ణయం ఆ విధంగానే వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి తెలియజేసింది ఆప్. మిగిలిన వారు ఇటీవలి కాలంలో పార్టీలో ప్రాముఖ్యత దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్నారని, ఇక వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పంజాబ్, గోవా, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించి కీలకమైనటువంటి బాధ్యతలు లభించలేదన్న కారణంగానే ఆప్ను వీడారని చెప్పేసి అయితే ఆ వర్గాలు విశ్లేషించాయి. కాగా మరి అంటే కొత్తగా చేరే 7 ఎంపీలతో అయితే రాజ్యసభలో అయితే బీజేపీ బలం ఇప్పుడున్నటువంటి 106 నుంచి కూడా 113కి అయితే పెరగనుంది. మరి ఎన్డీఏ కూటమి పరంగా కూడా ఇది 141 నుంచి 148కి చేరుతుంది. మరి రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య అయితే 245 మెజారిటీకి 123 మంది మద్దతు అవసరం ఉంటుంది. మరి ఆప్ అధికారంలో ఉన్నటువంటి పంజాబ్లో పార్టీకి చెందినటువంటి ఇక 63 మంది ఎమ్మెల్యేలు రాఘవ్ చద్దాతో అయితే సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పేసి అయితే రిపబ్లిక్ టీవీ ఛానల్ ఓ కథనం కూడా ప్రసారం చేసింది. మరి ఈ పరిణామాలపైన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక అమరీందర్ సింగ్ మాట్లాడుతూ రాజ్యసభ టికెట్లను అయితే ఆప్ అధిష్టానము పారిశ్రామికవేత్తలకు ఇక బడా వ్యాపారులకు ఇచ్చిందని, వారికి వ్యాపార ప్రయోజనాలు తప్ప పార్టీ సిద్ధాంతాలతో ప్రమేయం లేదని తెలియజేశారు. మరి ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కూడా ఇదే జరిగిందని, మరి కాబట్టి రానున్న రోజుల్లో కూడా పలువురు ఎమ్మెల్యేలు అయితే ఆప్ను వీడినా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. ఇక శిరోమణి అకాలీదళ్ నేత ఇక బిక్రమ్ సింగ్ ఇక మజీతియా ఇవే వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో అయితే చేరుతారని తెలియజేశారు. మరి ఏకంగా సీఎం భగవంత్ మన్ చేరినా కూడా చేరవచ్చునని చెప్పేసి అయితే ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి 117 సీట్ల యొక్క పంజాబ్ అసెంబ్లీలో ఆప్నకైతే 94 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి బీజేపీకి 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. अब देखिए, आज भारतीय जनता पार्टी देश ही नहीं दुनिया की सबसे बड़ी राजनीतिक पार्टी है और इस पार्टी में नीति भी है, नियत भी है। तो सबका विश्वास भारतीय जनता पार्टी पर, एनडीए पर और माननीय देश के यशस्वी प्रधानमंत्री जी पर बढ़ता जा रहा है और इसलिए आप वाला भी आ रहा है, वो भी बीजेपी के रीति नीति से प्रभावित है। स्वागत है उनका।